నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. 5,10,00,000 రూపాయలతో శాంతినగర్ నుంచి ఏలేశ్వరవారిపాలెంకు నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి. 1,15,00,000 రూపాయలతో ఉప్పలపాడు, మైలవరం, వెంపరాలలో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి. 23 మంది ఉప్పలపాడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి. రవికుమార్ 32 మంది వెంపరాల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. వెంపరాల ప్రభుత్వ పాఠశాలలో దాతల సహాయంతో నిర్మించిన స్మారక కళావేదికను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి అత్యధిక మార్కులు సాధించిన ఝాన్సీ నాగ వెంకట సాయి శ్రీని శాల్వాతో సత్కరించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుంది. మంత్రి లోకేష్ చొరవతోనే రాష్ట్ర స్థాయిలో రాణించిన ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు గుర్తింపు దక్కింది. రాజకీయ రంగులు గుర్తులు లేకుండా విద్యార్థులకు షూ, బెల్ట్, యూనిఫామ్లను ప్రభుత్వం అందజేస్తుంది. ఎందుకంటే మన గవర్నమెంట్ స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్కి ధీటుగా విద్య అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాలన్నీ చేసింది. మన వాళ్ళు 2-3 విషయాలు అడిగారు. మనకి గదులు 4 పెట్రోలే వాటిని పూర్తి చేయాలన్నారు. ఈ గవర్నమెంట్ దృష్టిలో తొందరలో మొదలుపెట్టి చేపించేస్తాము. ఈ లోలైంగ్ ఉంది, కొద్దిగా మట్టి తొలిస్తారని అదొకటి చేపిద్దాము. ఆరో ట్యాంక్ ఒకటి పెట్టించేస్తాను. టాయిలెట్స్ మరమ్మతులు చేయాలా బాగా ఉంటారు. ఒకసారి ఈగారు ఒకసారి చూసిరండి, ఏం చేయొచ్చు, దేంట్లో పెట్టచ్చు కనుక్కున్నాం. ఆరో ట్యాంక్ మనం పెట్టచ్చు, ఆరో ట్యాంక్ పెట్టించేస్తాం. నెక్స్ట్ సీజన్కి వచ్చే లోపల స్కూల్స్లో చాలా సార్లు ఆరో ట్యాంక్ పెడతాం. అది కూడా మనకి ఒంగోలు ఆయన వచ్చి మనకు 13 లక్షలు ఇచ్చాడు. 12 లక్షలు ఇచ్చాడు. 8 స్కూల్స్ వాటర్ ట్యాంక్ పెట్టడానికి ఒక దాత నేను అడగడానికి వచ్చి ఇట్లాంటి కార్యక్రమం చేసినప్పుడు ఇచ్చాడు అనమాట. వాళ్ళు అడిగాం హై స్కూల్స్, ఎలిమెంటరీ స్కూల్స్లో మొత్తం అన్ని స్కూల్స్ వాటర్ ట్యాంకులు పెట్టినాను. ఈ సంవత్సరం కూడా ఇస్తా ఉన్నారు ఇంకొక 20 స్కూల్స్కి. అట్లానే మిగతా వాళ్ళు కూడా కలుపుకొని స్కూల్స్ అన్నింటిలో వాటర్ ట్యాంక్ పెట్టించేస్తాం. రేపు స్కూల్ బిగిన అయ్యేటప్పుడు వాటర్ ట్యాంక్ పెట్టించేస్తాం. మిగతా కూడా ఏమైతే 42 మంది ఉన్నారు. ప్రతి స్కూల్ తిరగాల్సింది. ప్రతి స్కూల్ తిరిగి ఎట్లా మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు ఏంటనే చూడాలి. అదొకటి జాగ్రత్త తీసుకోండి, సరేనా? ఓకే, మీకేం కావాలి నువ్వు చెప్పిన మొక్కలు పెడితే మీరు ఒక పూట మీరు మీ టీచర్ అందరూ కలిసి పీకండి. సరే ఓకే, సరేనా? ఈ వాటర్ ప్లాంట్ లెవెలింగ్ 5 వేలు ఇస్తాం, మెరకలు ఇస్తాం ఈసారికి, సరేనా? ఓకే, రైట్. ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి కార్యక్రమాలు ఇవన్నీ చేస్తా ఉన్నాం. ఇవన్నీ ఈ వాటర్ స్కీమ్ కొంత డబ్బులు ఇప్పించాం, ఇట్లాంటివన్నీ చేసుకుంటూ వెళ్తాం, సరేనా? సబ్స్టేషన్ ఎంపరాలు అయిపోయింది. తొందరలోనే ఎంపరాల దగ్గర సబ్స్టేషన్ పెడతాం. ఇప్పుడు 7 సబ్స్టేషన్లు కడుతున్నారు. ఈ కట్టి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒకటే ఓపెన్. ప్రైవేట్ స్కూల్లో పిల్లలు ఇప్పుడే చూసాం మనం. దాదాపు 991 మార్కులు వచ్చినాయి. అమ్మాయికి 591 మార్కులు వచ్చినాయి. ఇట్లా స్కూల్స్లో చదువుతున్నారు కాబట్టి బ్రహ్మాండం. మన ఏరియాలో కూడా మన కాన్స్టిట్యూన్సీ కూడా చాలా పెద్ద ఎత్తున స్కూల్స్లో మార్కులు వచ్చినాయి. వాళ్ళందరూ ప్రైవేట్ స్కూల్లో కానీ ప్రభుత్వ పాఠశాలలో కూడా చాలా పెద్ద ఎత్తున మార్క్స్ వచ్చినాయి. అందుకే పిల్లలకి, తల్లిదండ్రులకి అందరూ కూడా భారం కాకూడదని మనం స్కూల్లో చదువుకునే పిల్లలకు కూడా ఒక్కో పిల్లలకి 15,000 రూపాయలు ఇవ్వటం కూడా అన్ని విధాల పిల్లలకి చదువుకోవడానికి ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుంది. ఎంపరాల, ఉప్పలపాడు, మైలవరం సంబంధించి దాదాపు బీటీ రోడ్డు, గ్రామాల్లో సీసీ రోడ్లు 6,25,00,000 రూపాయలతో వాళ్ళ ఓపెన్ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాబార్డు నిధులతో ముఖ్యమంత్రి గారిని అడగాలని ఈ రోడ్డు మన పక్కన ఉన్న కొత్తూరు రోడ్డుకి దాదాపు 11.5 కోట్ల నుంచి 12 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసాం. ఇవాళ ఈ రోడ్డు కంప్లీట్ చేసి శంకుస్థాపన చేసి ఒక 6 నెలలు అయింది. 6 నెలల్లో మళ్ళీ కంప్లీట్ చేసుకొని ఇవాళ అయిపోయింది. దీంతోపాటు చాలా గ్రామాల్లో మనం ఆర్డీఎస్ఎస్ ద్వారా చాలా పెద్ద ఎత్తున పోల్స్ మార్చడం కానీ, ట్రాన్స్ఫార్మర్ పెట్టడం కానీ, అగ్రికల్చర్ కనెక్షన్స్ కానీ ఇవన్నీ చేస్తాము. స్కూల్స్లో ఉచితంగా దాతల సహకారంతో కొంతమందికి 2 స్కూల్స్లో సైకిల్ ఇచ్చాము. వాళ్ళతో పాటు దాదాపు 11,300 పైన సైకిల్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా దాతల సహకారంతో చేసాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేక దృష్టి పెట్టారు. ఊళ్ళో పోల్స్ మార్చడం, ఆర్డీఎస్ఎస్ ద్వారా బోర్లు ఇవ్వటం, వ్యవసాయానికి అదేవిధంగా రోడ్లు వేయటం, పెన్షన్స్ ఇవ్వటం, ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు మనం ఏదైతే ఆ రోజు ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చామో అన్నీ కూడా ఉదాహరణ తర్వాత చేసుకుంటే వెళ్తుంది. సార్, రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ప్రైవేట్ స్కూళ్ళు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ లాగా మన గవర్నమెంట్ స్కూల్ గురించి అవును, ఇవాళ ఎప్పుడు లేని విధంగా ప్రైవేట్ స్కూల్స్ కూడా
పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్ తోటి ఏమాత్రం కూడా తీసుకోరనే విధంగా ఇవాళ విద్యని లోకేష్ గారి నాయకత్వంలో చాలా బ్రహ్మాండం చేశారు. మీరు చూసి ఉంటారు, గతంలో స్కూల్స్ మీద బ్యాగులు వేయటం అన్నీ చేసేవాళ్ళు, బ్యాగుల మీద రాజకీయ నాయకులు బొమ్మలు వేయటం చేసేవాళ్ళు. ఇవాళ మనం ఎడ్యుకేషన్లో పాలిటిక్స్ని తీసుకురాకూడదనే మంచి ఉద్దేశంతో వాళ్ళ టైంకి స్కూల్ బ్యాగులు ఇవ్వటం, బుక్స్ ఇవ్వటం, బెల్ట్లు ఇవ్వటం, వాళ్ళకి షూస్ ఇవ్వటం, 2 జతలు యూనిఫామ్ ఇవ్వటం, ఇవన్నిటితో పాటు ముఖ్యంగా మనం 16,000 మంది టీచర్లని చేసాం. గతంలో టీచర్లు 5 తరగతులు కలిపి ఒకే టీచర్ అవటం ఇవన్నీ ఉండేది. ప్రతి స్టూడెంట్ ప్రతి క్లాస్కు టీచర్ ఉండాలనే ఉద్దేశంతో 16,000 మంది టీచర్స్ని తీసుకొచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వం లోకేష్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి చేసింది. అడిగితే ఇచ్చేస్తాడు నీకు కావాల్సిన. బ్యాగ్స్ అవన్నీ ఉందా? బ్యాగ్ అదేనే ఉందా? రైట్. నువ్వు ఎక్కడి నుంచి వస్తావు? సరే, బాగా ఉందా? పేరేందమ్మా? పిల్లలందరూ ఉన్నారు కదా ఇక్కడ. ఈ అమ్మాయికి ఎందుకు సెలవు కట్టాం మనం? ఎందుకు కట్టాం? అలాంటప్పుడు పిల్లలు అడుగుతున్నా, నేను చెప్పండి రా, ఎందుకు ఈ అమ్మాయికి సెలవు ఎందుకు కప్పాం? ఎంత వచ్చింది అమ్మాయికి? 590 బట్టి మన కాన్స్టిట్యూన్స్ లో నెంబర్ 1 చదివింది అమ్మాయి. మీరు కూడా అట్లానే చదవాలి. బాధ అయితే మీకు కూడా అట్లానే పిలిచి ఇంకా మంచి మీరు భవిష్యత్తులో మంచి ఉద్యోగాల్లోకి వెళ్తారు. అర్థమైందా? బాగా చదువుకోవాలి పిల్లలు. ఈ టైంలో బాగా చదువుకునే టైంలో బాగా చదువుకోవాలి. ఓకేనా? ఓకే, కంగ్రాట్స్ అమ్మా. నెట్టుకుంటే పడతారు చిన్నగా రెట్టిస్తారు. 100 శుభ ముహూర్తకాలే సూర్యాదీనానవానా గ్రహాణ బల్లికురవ మండలంలోని అంబటిపూడి గ్రామంలో వీరాంజనేయ స్వామి తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా గత 4 రోజులుగా నిర్వహించిన ఒంగోలు జాతీయ ఎడ్ల బల ప్రదర్శన బండలాగుడు పోటీలు శనివారంతో విజయవంతంగా ముగిశాయి. చివరి రోజు నిర్వహించిన జాక్పాట్ బరిలో మొత్తం 9 జతల ఎడ్లు పాల్గొని పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు గొట్టిపాటి కమల్ కిషోర్ ముఖ్య అతిథిగా హాజరయ్యి పోటీలను వీక్షించారు. ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి గారు కూడా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా గొట్టిపాటి కమల్ కిషోర్ మాట్లాడుతూ ఒంగోలు జాతి ఎడ్లు తెలుగు జాతి గౌరవానికి పౌరుషానికి, ఒంగోలు జాతి ఎడ్లు తెలుగు జాతి గౌరవానికి ప్రతీకలని పేర్కొన్నారు. ఈ పశు సంపదను సంరక్షించడం అందరి బాధ్యత అని అన్నారు. ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి మాట్లాడుతూ ఒంగోలు జాతి ఎడ్లను పోషిస్తున్న రైతులకు ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందించాలని సూచించారు. పర్యవేక్షణలో ఎన్ఆర్ఐ వ్యాపారవేత్తలు కోటి రాఘవులు, బాలకృష్ణులు స్వగ్రామంపై మమకారంతో ఈ పోటీలను నిర్వహించారు. 4 రోజుల పాటు సాగిన ఈ పోటీలకు పరిసర గ్రామాల నుండి పెద్ద సంఖ్య ప్రజలు హాజరై ఉత్సాహంగా తిలకించారు. సందర్శకులకు ఎలాంటి అసౌకర్యాలు క్లస్టర్ ఇన్ఛార్జ్ మల్లినేడి గోవిందరావు, నిర్వాహకులకు కిలారి వెంకటరావు, కిలారి కోటి రాఘవులు, బొట్లగుంట్ల హరిబాబు, బొల్లినేని వెంకట నరసయ్య తదితరులు పాల్గొన్నారు. పీఎం సూర్యఘర్తో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ఉచితంగా సోలార్ కనెక్షన్లు అందిస్తున్నామని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి తెలిపారు. శనివారం నాడు అద్దంకి నియోజకవర్గంలో పీఎం సూర్యఘర్ పథకాన్ని ఆయన ప్రారంభించారు. స్వలంబన కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఉచితంగా సూర్యఘర్ కనెక్షన్ను అందిస్తుందని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు 3 నెలల్లో 6 లక్షల సూర్యఘర్ సోలార్ కనెక్షన్లు పూర్తి చేయడానికి చర్యలు చేపట్టామని అన్నారు. మరోవైపు పీఎం కుసుమ పథకం ద్వారా వ్యవసాయానికి పగటిపూట నిరంతరాయంగా 9 గంటల విద్యుత్ సరఫరా చేయవచ్చని మంత్రి వివరించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ ఛార్జీలు ₹1 కూడా పెంచలేదని స్పష్టం చేశారు. అనంతరం 18 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన బీసీ కమ్యూనిటీ భవనాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. అనంతరం కొత్తగా నిర్మించిన అంకమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం, రైతుల అభ్యున్నతి కోసం కట్టుబడి ఉందని తెలిపారు. అట్లా పెట్టాను దానికి ఇంకేమేమో కాంక్రీట్ వేసి మళ్ళీ ప్లాస్టిక్ కూడా వేసేసి వాడికి సబ్సిడీ వస్తుంది, లేదనుకో సబ్సిడీ రాదు. మళ్ళీ మన గవర్నమెంట్ డబ్బులు కట్టాలి. అప్పుడు చాలా ఇబ్బంది అయిపోయింది. అందుకని మేము నేను ఒత్తిడి చేస్తాను, స్పీడ్గా చేయమని. అదే అర్థమైంది అర్థమైంది. వరకు గ్రిల్ లాగా అప్పుడు అది ఇక్కడ 45 దాకా కట్టేసి పోరా గ్రిల్ లాగా వేసేసాం. వేస్తే మనం గాలి వచ్చింది. అద్దంకి ర్యానింగవరం రోడ్లో నల్లవాగు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూటీని ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరు మృతి, ఒకరు గాయాలు. మృతుడు మల్లిపూడి మండలం కెల్లంపల్లి గ్రామానికి చెందిన గోగుల ప్రవీణ్ 24 సంవత్సరాలుగా గుర్తించి పోలీసులు గాయపడ్డ వ్యక్తిని ఎర్రగొండ్ల శివప్రసాద్ 23 సంవత్సరాలుగా గుర్తించి చికిత్స నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకి తరలించారు. మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకి తరలింపారు. ఫోటోలు తీసి తగలబెట్టినారు చేతలో ఉన్నప్పుడు అయ్యా పడుకో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొద్దిసేపు క్రితం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసానికి చేరుకున్నారు. ఇటీవల శ్రీ పవన్ కళ్యాణ్ గారు శస్త్రచికిత్స చేయించుకున్నారు. పరామర్శించేందుకు హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ గారి నివాసానికి వెళ్లారు. శ్రీ చంద్రబాబు నాయుడు గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆయన సతీమణి శ్రీమతి గారు స్వాగతం తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలో చదువులు వద్దు, ప్రభుత్వ పాఠశాలలో ముద్దు అనే నినాదంతో బల్లికుర్వ మండలం మక్కెనవారిపాలెం జిల్లా పరిషత్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ట్రాక్టర్లో ఎక్కించుకొని మైకులో ప్రచారం చేస్తూ మీ పిల్లలను మా పాఠశాలలో చేర్పించండి, వారి బంగారు భవిష్యత్ మేము తీర్చిదిద్దుతాం, మాది గ్యారంటీ అంటూ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రైవేట్ స్కూల్ బస్సులను గ్రామాల్లోనికి రానివద్దు, మీ పిల్లలను మా పాఠశాలలో చేర్పించండి, ఎలాంటి గ్యారంటీ నాది అని గ్రామాన ప్రచారం చేస్తూ గ్రామ ప్రజల మన్ననలు అందుకుంటున్నారు కాసిం మాస్టర్. ఫలితాలు మేము గ్యారంటీ ఇస్తాం, ప్రతిరోజు మీకు ఫోన్ చేస్తాం, పిల్లలు రాకపోతే ఫోన్ చేస్తాం, మధ్యాహ్నం మంచి భోజనం లేకపోతే మీరు కంప్లైంట్ ఇస్తే మేము రివైజ్ చేసుకుని మంచి భోజనం మీ పిల్లలకు పెట్టిస్తాం. ఏ విషయం ఉన్నా కూడా మీరు నేరుగా నా దగ్గరకు వచ్చి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిగా నన్ను అడగొచ్చు, నిలదీయొచ్చు, అన్నిటికీ జవాబులు మేము చెబుతాం. చదువు మేము చెబుతాం మీ పిల్లలకి, మాది గ్యారంటీ, మాది పూచి, మేము ఇక్కడే ఉంటాం 5 సంవత్సరాల పాటు. కాబట్టి తల్లిదండ్రులారా ఒకసారి ఆలోచించండి, ప్రైవేటు బస్సుల్ని పల్లెల్లోకి రానియకండి. వాళ్ళు ప్రైవేటు బస్సుని మీరు వస్తే
గవర్నమెంట్ వాళ్ళు మేము తిరగటం వృధా. ఆర్టీసీ బస్సు రాకపోతే ఎలా వృధానో, ఆటోలు ఎలా యాక్సిడెంట్లు చేసి పెడతాయో ప్రైవేటు వాళ్ళు కూడా అంతే. 10,000కి 12,000కి పాపం వాళ్ళు ఏం చదువులు చెబుతారు. BA BEDలు చదివి అనుభవం ఉన్నటువంటి, MA BEDలు చదివి అనుభవం ఉన్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని నమ్మండి. DSC రాసి IAS తో ఈక్వల్ గా ఉన్న DSCని రాసి వచ్చిన ఉపాధ్యాయులు మన పాఠశాలలో ఉన్నారు. ఉపయోగించుకోండి. పిల్లలు తగ్గారనుకోండి, మన పాఠశాలలో సెక్షన్లు తగ్గుతాయి. కాబట్టి మీ పిల్లల్ని మన గ్రామంలో ఉన్నటువంటి మన ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 5 తరగతుల్ని మండల ప్రాథమిక పాఠశాలలో మరియు 6 నుంచి 10 తరగతులకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేర్పించి ఈ కార్యక్రమం ఈ పిల్లల్ని చేర్చుకునే కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తున్నాం. అలానే మేము భరోసా ఇస్తున్నాం. పిల్లవాడిని మీరు పంపండి, చదువుతూ మేము బయటికి పంపిస్తాం. 10th క్లాస్ పాస్ చేయించి మేము బయటికి పంపిస్తాం. ఇది మా భరోసా, ఇది మా వాగ్దానం. మమ్మల్ని నమ్మి మీరు మా మీద విశ్వాసం ఉంచి మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్చండి. ప్రైవేటు పాఠశాలల బస్సుల్ని ఊళ్ళోకి పల్లెలోకి రానివ్వకండి. ఆ బస్సుల్లో ఉన్న పిల్లల్ని మా దగ్గరకు తీసుకొచ్చి చేర్చండి. మాది గ్యారంటీ. చదువు రాకపోతే మమ్మల్ని అడగండి. ఈ విషయాన్ని ఉపయోగించుకుని అందరూ కూడా మీ పిల్లల్ని మా ప్రభుత్వ పాఠశాలల్లో చేరుస్తారని మీ ప్రధానోపాధ్యాయుడిగా కాశీం మాస్టర్గా నేను మీ అందరినీ వేడుకొంటున్నాను. ఈ రోజు అద్దంకి బంగ్లా రోడ్లోని పురాతన గ్రంథాలయాన్ని పరిశీలించిన అద్దం ప్రకాశం జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి సందర్శించి వివిధ గ్రంథాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ గ్రంథాలయ నూతన బిల్డింగ్ కై 30 లక్షల శాంక్షన్ అయ్యి ఉన్నాయని, ఇంకా ఎక్కువ మొత్తంలో మన ప్రియతమ మంత్రి వర్యులు గొట్టిపాటి రవికుమార్ కృషి చేస్తారని, తప్పకుండా త్వరలోనే ఎక్కువ నిధులతోటి గ్రంథాలయం సొంత భవన నిర్మాణంలో చేపడతామని ఆమె అన్నారు. ఆమె వెంట అద్దంకి గ్రంథాలయ శాఖ అధికారి CHVL వసుంధరాదేవి, విద్యాంజ్యోతి చంద్రమౌళి, గ్రంథాలయ ఉద్యమకారులు మన్నం త్రిమూర్తులు తగు సూచనలు సలహాలు ఆమెకు తెలియజేసినారు. తప్పకుండా అందరి సహకారంతో అద్దంకిలో మంచి గ్రంథాలయంను నిర్మించుకుందామని ఆశాభావం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు అద్దంకిలో ఉన్న గ్రంథాలయాన్ని విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఇది చాలా పాత గ్రంథాలయం. మరి ఇప్పుడే తెలిసింది ప్రకాశం పంతులు గారు కూడా ఈ గ్రంథాలయంలో మిన్నదరానిపాలెం నుంచి వచ్చి ఇక్కడ గ్రంథాలయంలో చదువుకునేవారని తెలిసింది. ఆల్రెడీ గొట్టిపాటి రవికుమార్ గారి ప్రోద్బలంతో ఇక్కడ ఒక సైట్ కూడా వేరే వాళ్ళు సైట్ గవర్నమెంట్ NSP కాలనీలో సైట్ ఇచ్చారు. ఓకే, గవర్నమెంట్ సైటే మనకు లైబ్రరీకి అలాట్ చేయడం జరిగింది. ఆల్రెడీ దానికోసము CSR ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం ద్వారా కూడా ఒక 30 లక్షల అమౌంట్ అయితే శాంక్షన్ అయింది. త్వరలో అక్కడ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. సో ఒకసారి ఇవంతా చెక్ చేసుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. డెవలప్ చేస్తాను. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణానికి చెందిన మల్లె అనిల్ 30 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి ఉదయం గుళ్ళకమ్మ నదిలో దూకాడు. గుళ్ళకమ్మ బ్రిడ్జిపై నుండి నదిలోకి అనిల్ దూకడం చూసిన వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. 2 గంటల పాటు గజ ఈతగాళ్లు వలల సహాయంతో శ్రమించి మృతదేహాన్ని కనుగొన్నారు. పడవ మీద నదిలో నుండి మృతదేహాన్ని వెలుపలికి తీసుకొచ్చారు. అక్కడి నుండి అనిల్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. లాక్రాని కొద్దిగా గారి కట్టి వెళ్ళిపోతున్నాడు, ఆయన లాగలేకపోతున్నాడు. ఇప్పుడు లాగాలి, ఇప్పుడు వెళ్తారు, మీరు వచ్చినారు వెళ్తారు మళ్ళీ. గాలి వచ్చింది గాలి. ఏదో ఒకటి మాట్లాడు, ఏదో ఒకటి మాట్లాడు. ముట్టాడు తిప్పుకోండి.
రాత్రి కూడా అవునా? వాళ్ళ మనిషిలేదా కుర్రాడా గంపదా గీడికేం పని చేసుకొస్తారు. కోసపాడు మండలం తిమ్మన్నపాలెంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సాదినేని శ్రీనివాసరావుని పరామర్శించి ఆరోగ్య విషయాలపై పలు సూచనలు చేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్. కోసపాడు మండలం మేదరమెట్టలో చావా రాజేష్ తండ్రి గారైన చావా హనుమంతరావు ఇటీవల అనారోగ్యంతో పరమపదించగా ఈ రోజు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. కోర్సపాడు మండలం పమ్మిడిపాడు గ్రామంలో పిన్నక శ్రీనివాసరావు గారి మాతృమూర్తి సీతమ్మ గారు ఈ మధ్య కాలంలో అనారోగ్యంతో మరణించగా నేడు వారి నివాసానికి వెళ్లి సీతమ్మ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. అద్దంకి మండలం వెంపరాల గ్రామంలో బండారు కృష్ణారావు వెంకటరమణమ్మ దంపతుల కుమారుడు వివాహం సందర్భంగా ఈ రోజు వారి ఇంటికి వెళ్లి కాబోయే నూతన వరుడు చిరంజీవి శ్రీకాంత్ను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.